స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గదా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు యుగళ గీతాలు ప్రారంభిస్తారు. హరిప్రియ గణేష్ రండి. ఇదేదో బాగుంది చెల్లి, అది పాట వాళ్ళు పాడబోయేది. రచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం విజయప్రకాష్ అండ్ అనిత. మిర్చి సినిమా నుంచి కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మట్టి పొగడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రెప్పెడుతుంటే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అన్నమయ్యో అనుకున్నాను, ఇలాగే ఇంకాసేపు అంటుంది, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి. తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నుంచున్న నా కలను, ఎదురు చూస్తున్నా ఎదుట నీ ఉన్న బదులు దొరికెట్టు పలికించు చూపులన్నీ, వేల గొంతులోన మోగిందే మౌనం నువ్వున్న చోటేనని, చూసి చూడంగానే చెప్పింది ప్రాణం నేనేదైపోయానని, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి. తరచి చూస్తూనే తరగదంటున్నా తడుకు వర్ణాలనే మేను పూలగని, నలిగిపోతూనే వెలిగిపోతున్నా బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని, కన్నీటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి, నీడూరిపోని తప్పదుగా మరి, నీకోసం ఏమైనా సరే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి.
విజయ్ ప్రకాష్ లాగే పాడే ఆల్మోస్ట్. బాగుంది సాంగ్, నువ్వు కూడా బాగా పాడాము. చరణాల్లో రెండు చరణాల్లో కూడా చూపులన్నీ ఒకటిను నీ స్వరాన్ని రెండు కొంచెం డౌట్ఫుల్గా పడుతున్నాం 2 సార్లు కూడా 2 చరణాలు. తర్వాత ఎండ్కి వచ్చేసరికి కొంచెం అది రీచ్ అవ్వట్లేదు చరణాలు, ఎండింగ్ 2 చరణాల్లో కూడా. అదర్వైజ్ బాగుంది ఈనాటి పాట. అవును గణేష్, ఎందుకు నువ్వు విజయప్రకాష్లా పాడాలి? తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది అనమాట, అందులోంచి బయటికి రావాలి. ఆయన చాలా బాగా పాడతాడు, మంచి సింగర్. ఇప్పుడు మనకున్న కొద్ది మంది సింగర్లో చాలా మంచి సింగర్, మంచి గాత్రం. ఆయన స్టైల్లో పాడుతూ నీ గొంతుకతో పాడాలి. అనుకోకుండా అలాగా ఇదేదో బాగుందే చలి అని ఇంతలో వాయిస్ అయింది. అది అలా తెచ్చుకోవడానికి ట్రై చేయకు. యూ సింగ్ లైక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇలాంటి పాటలు ఏంటంటే ఇది నిజంగా రొమాంటిక్ సాంగ్, ఈ రోజు కావాల్సినట్టుగా రిథమ్ అవి దీన్ని కూడా గమ్మత్తుగా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇట్స్ ఇంట్రెస్టింగ్లీ బ్యూటిఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏమవుతుందంటే ఈ రిథమ్స్లో కొన్ని మంచి మాటలే వినపట్లేదు. ఇప్పుడు ఇంత అల్లరి పాటలో కూడా రామజోగయ్య శాస్త్రి గారు ఎంత మంచి మాటలు రాశారంటే, కంటి రెప్పళ్ళు 2 పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి. అలా జనరల్గా ఏమంటారంటే, ఎవరన్నా ఒక అందమైన వస్తువు లేకపోతే అందమైన మనిషి చూస్తే కళ్ళు విప్పార్చి రెప్పార్పకుండా చూస్తారు అంటారు. ఈయన దానికి ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కంటి రెప్పళ్ళు 2 పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి అంటే ఇలా 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 అంటుండు, నువ్వేనా ఇంత అందంగా ఉన్నావని రెప్పలార్చడం అనమాట. అది కొత్త ఎక్స్ప్రెషన్. హ్యాట్స్ ఆఫ్ టు రామజోగయ్య శాస్త్రి. 3వ లైన్ ఏంటి? చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుంది ఒకటి. తర్వాత లైన్ ఏంటి? ఘాటుగా పెదవులు ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుంది, ఘాటుగా సొగసును చూస్తే. ఆ తేడా తెలియాలి. టుగా అన్నది ఒకటి, కాటుక, చాటుగా, ఘాటుగా, లాటుగా. కవి ఎంత తాపత్రపడి రాశాడు అది తెలియాలి. మీరు ఒరిజినల్ లేదని అవన్నీ మనం పక్కన పెట్టేద్దాం, వద్దు, లెట్ us నాట్ బాదర్ అబౌట్ ఇట్. ఆ 4 కనుక ఆ తేడా తెలిస్తే ఆ పాట మజానే వేరే. మిగతా పాట అంతా ఒక ఎత్తు, నువ్వు ఆ క్లాసికల్ పాడుతున్నది చాలా నాకు అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. వెరీ నైస్. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడం, ఇవాళ వచ్చి మన ఆడియన్స్లో కూర్చున్నారు. ఆయన పేరు శ్రీ ఆచార్యం షణ్ముఖాచారి గారు. కాకినాడలో ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసేవారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎందరో కళాకారులను సత్కరించారు. పల్లవించవా నా గొంతులో అన్న నేను పాడిన పాటలతోటి, ఇళయరాజా గారి పాటలు ఆమని పాడవి అనే శీర్షికలతోటి పుస్తకాలను సంకలనం చేశారు. మంచి మంచి పాటల సాహిత్యాన్ని పుస్తకాలుగా వేసిన వారు ఆయన. సంగీత సాహిత్య సమాఖ్య ద్వారా సినీ సంగీతానికి సాహిత్యానికి సేవ చేస్తున్నారు. మేము ఎప్పుడైనా నేను అనౌన్స్ చేయడంలోనో ఏదైనా తప్పైతే వెంటనే నాకు వాట్సాప్లోనో మెయిల్లోనో మెసేజ్ వస్తుంది, గురుగారు ఆ పాట రాసింది ఫలానా అన్నారు, ఆయన కాదండి వీరని. ఇలా పాటల పట్ల విపరీతమైన పిపాస ఉంది. సంగీతానికి సాహిత్యానికి ఆయన చాలా గౌరవం ఇస్తాడు, తల్లిదండ్రుల్లాగా చూస్తాడు. ధన్యవాదాలండి, నమస్కారం. గాడ్ బ్లెస్ యువర్ సర్వీసెస్. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.